హరి ఓం. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగము 16వ అధ్యాయము, అందులో దైవీ సంపత్తిని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అభయం సత్వ సంశుద్ధ్య జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అని భగవంతుడు దైవీ సంపత్తిని చెప్తూ అందులో దానం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. దానము అనంటే తన యొక్క స్వత్వాన్ని, తన యొక్క అధికారాన్ని ఇతరులకు అప్పజెప్పుట. స్వసత్వ పరిత్యాగేన పరసత్వ ఆపాదనం దానం అని దానం యొక్క లక్షణం చెప్పబడింది. అంటే ఏ వస్తువునందైనా తనకు ఇంత దగ్గర ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని, అధికారాన్ని ఇతరులకు ఒప్పగించుట. ఏదైనా అన్నదానం కానీ, ధనదానం కానీ, వస్త్రదానం కానీ, వైద్యదానం కానీ, కన్యాదానము, భూదానము, గోదానము, శ్రమదానము, వాగ్దానము, మనోదానము, తనుదానము, విద్యాదానము, జ్ఞానదానము, ఆత్మదానము, అభయదానము, ఇట్లా అనేకమైనటువంటి దానాలు ఉంటాయి. అంటే తనకు ఏ వస్తువునందు అధికారం ఉంటుందో ఆ అధికారాన్ని తాను త్యాగం చేస్తూ ఇతరులకు సమర్పించుట, దీనికి దానం అంటారు. అంటే తాను ఒకరికి ఇచ్చినటువంటి వస్తువునందు ఇది నాది అనేటువంటి భావన ఉండకూడదు. అతనికి ఇచ్చాను, అతనికి సమర్పించాను, ఆ వస్తువు అతనిదే, ఇక దాని యందు నాకు అధికారం లేదు అని ఈ విధంగా
తన స్వత్వాన్ని ఇతరులకు అప్పగించుట, దీనికి దానం అంటారు. వాస్తవంగా నిజంగా ప్రపంచంలో దానశీలుడు ఎవరు అనంటే ఈశ్వరుడే. ఎందుకు? సంపూర్ణ బ్రహ్మాండాన్ని అంతటిని కూడా మనకు దానం చేశాడు. అనుభవించండి నాయన, ఉపయోగం చేసుకోండి, ఉపయోగం చేసుకొని తరించండి. శరీరాన్ని దానం చేసినాడు, మనకు గాలిని దానం చేశాడు, సూర్యరశ్మిని దానం చేశాడు, పృథివిని దానం చేశాడు. మరి శరీరం నిలబడటానికి ఔషధులు, వనస్పతులు, ధాన్యము ఇవన్నీ కూడా దానం చేశాడు. మరి ఇంతకంటే గొప్ప దానశీలుడు ఎవరు చెప్పండి? దానకర్ణుడు అని పేరు తెచ్చుకున్నటువంటి వాడు కూడా ఈశ్వరుని ముందు ఎందుకు పనికిరాడు? ఎందుకు? తాను ఏదైతే దానం చేశాడో అది తనది కాదు. దానకర్ణుడు అని పేరు తెచ్చుకున్నాడు, కానీ తాను దానం చేసినటువంటి సొమ్ము ఎవరిది? ఈశ్వరునిది. మరి అసలు దానకర్ణుడు ఎవరు? దానశీలుడు ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి మరి ఆ ఈశ్వరుడు మనందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాడు. మాతా దాత పితామహ అని చెప్పినాడు. పితామహస్య జగతో మాతా దాత అన్నాడు. ఈ జగత్తుకంతటికి నేను పితను అంటే తండ్రిని అన్నాడు. మనము అతని యొక్క సంతానం. మరి తండ్రి చేసుకున్నటువంటి దానశీలతలో ఏ కొంచెమైనా కానీ మనం చేసుకోవాలా వద్దా? కదా, తండ్రి పేరు నిలబెట్టాలి అంటారు. పుత్రుడైనటువంటి వాడు ఏం చేయాలి? తండ్రి పేరు నిలబెట్టాలి అంటారు. మరి మనందరికీ తండ్రి ఈశ్వరుడు. అతడైతే మహాదాని ఉన్నాడు. మరి అతడు నీకు ఇచ్చినటువంటి దానిలో ఎంతో కొంత నువ్వు దానం చేసుకొని తండ్రి పేరు నిలబెట్టాలా లేదా? ఈశ్వరుని పేరు నిలబెట్టాలా లేదా? అందువల్ల దానం అనేటువంటిది చాలా గొప్ప గుణము. బ్రహ్మదేవుడు ఒకసారి దేవతలను, దానవులను, మనుష్యులను ముగ్గురిని పిలిచాడు. పిలిచి ఈ ముగ్గురికి ఒకే ఒక అక్షరం దానం చేశాడు. ఒక అక్షరం దానం చేశాడు. ఏమిటి? ద. ద అనే అక్షరాన్ని దానం చేశాడు. అప్పుడు దేవతలు వాళ్ళు వేరుగా పోయి ఆలోచించారు. మనకు బ్రహ్మదేవుడు మనకు ద అనే అక్షరము దానం చేశాడు, మనుషులకు ద అనే అక్షరం దానం చేశాడు, మరి రాక్షసులకు కూడా ద అనే అక్షరం దానం. మరి దీని రహస్యం ఏమిటి అని ఆలోచించి దేవతలందరూ అభిప్రాయపడ్డారు. ఏమని అంటే, చూడు, మనము పుణ్యము చేత ఈ దేవయోనిని ప్రాప్తం చేసుకున్నాం కాబట్టి ఈ పుణ్యం చేత మనకు ఈ దేవలోకంలో విశేషమైనటువంటి భోగాలు ప్రాప్తమవుతున్నాయి. అంటే పంచ జ్ఞానేంద్రియాల చేత పంచ విషయాలు విశిష్టమైనటువంటి భోగాలు ప్రాప్తమవుతున్నాయి. దీని చేత ఏమవుతుంది? మన ఇంద్రియాలు పటుత్వం తప్పిపోతున్నాయి, విషయాలకు లోనైపోతున్నాయి, విషయాసక్తి పెరిగిపోతుంది. అందుకని మనకు బ్రహ్మదేవుడు ద అనే అక్షరం ఎందుకు బోధించాడు అంటే, మనలో ఇంద్రియ దమనము కావాలి, ఇంద్రియాలను దమనం చెయ్యాలి, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అందుకోసమే మనకు దమనం చేయమని ద అక్షరాన్ని బోధించాడు అని వాళ్ళు తెలుసుకున్నారు. ఇక రాక్షసులు వారు కూడా విచారం చేస్తున్నారు. మరి ముగ్గురికి కూడా ద అక్షరం బోధించినట్లయితే ఇందులో మనకు ఏ అభిప్రాయం చేత ద అక్షరాన్ని బ్రహ్మదేవుడు చెప్పినాడు అని వాళ్ళు విచారం చేసి, మనము రాక్షసులం, మనకు ఇతర ప్రాణుల యందు దయ అనేది ఉండదు, ఇతరులను చంపడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం, వాళ్ళ యొక్క ముఖ్య జీవిత లక్ష్యం. ఇతరులను పీడించేది, చంపేది, దయ, కరుణ, దాక్షిణ్యం అనేది ఏం ఉండదు. అందుకని ఈ విధంగా ఆలోచించి బ్రహ్మదేవుడు మనకు దయ అనేది ఉండాలి, అందుకే మనకు ద అక్షరాన్ని బోధించాడు అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత మనుషులు కూడా ఆలోచించారు, మరి మనకు ద అక్షరాన్ని ఎందుకు బోధించాడు, బ్రహ్మదేవుని యొక్క వివక్ష ఏమిటి అని ఆలోచించి, ఈ మానవ జన్మ ఏదైతే ఉందో ఇది కర్మభూమి, ఇతర యోనులు భోగభూములు మాత్రమే. దేవయోని కానీ నరకయోని కానీ అవి భోగభూములు. అంటే పాపం అధికంగా చేస్తే నరకానికి పోయి ఆ పాప ఫలాన్ని అనుభవిస్తాడు, పాప ఫలమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు నరకంలో పోతే. మరి పుణ్యం అధికంగా చేసుకుంటే దేవలోకానికి వెళ్ళి దేవయోనిని ప్రాప్తం చేసుకొని ఈ పుణ్యాన్ని అక్కడ సుఖాన్ని అనుభవిస్తాడు. పుణ్యం యొక్క ఫలం ఏది? సుఖం. అది కూడా భోగభూమి, ఇది కూడా భోగభూమి. కానీ మనుషులకు కర్మభూమి. అంటే ఇతడు పుణ్యం చేసుకోవాలన్నా
మరి పాపం చేసుకోవాలన్నా కర్మ చేసే అధికారం, పుణ్యపాప కర్మలు చేసే అధికారం ఇక్కడ మనుషులకే ఉంది. అయితే నరకయోని కావాలా అని ఎవరికి ఇష్టం ఉండదు. మరి ఏం చేసుకోవాలి? పుణ్యమో పురుషార్థమో చేసుకోవాలంటారు కదా. మరి పుణ్యం చేసుకోవాలన్నా, మనం పురుషార్థం అంటే మోక్షాన్ని పొందాలన్నా మనము దానం చేసుకోవాలి. దానం చేసుకుంటే దాని ద్వారా పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్య విశేషం అధికమైతే అది కూడా నిష్కామంగా దానం చేసామనుకో అంతఃకరణ శుద్ధికి దోహదం అవుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగితే మోక్షం కలిగేందుకు అవకాశం ఉంది. ఒకవేళ నిష్కామంగా చేయకున్నా కానీ సకామంగానైనా ఎందుకు కాదు దానం చేసినట్లయితే పుణ్యం ప్రాప్తమవుతుంది. ఆ పుణ్యం చేత ఉత్తమ లోకాలు ప్రాప్తమవుతాయి. అందువల్ల మనకు పుణ్యం కావాలన్నా పురుషార్థం కావాలన్నా దానమే మనకు సరి అయినటువంటి సాధన అని మనుషులు తెలుసుకున్నారన్నమాట. అందుకని ఈ దానము అనేటువంటిది మనుషులకే విధానం చేయబడింది, దేవతలకు కాదు. దేవతలు తీసుకునేటోళ్ళు, వాళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు. మనం హవిస్సులు ఇస్తుంటే వాళ్ళు తీసుకుంటారు అంతే. ఈ విధంగా ఈ దానం అనేది మనుషులకు విధానం చేయబడింది. ఇక ఈ విధంగా పుణ్య విశేషం, సకల జీవుల యొక్క పుణ్య విశేషం అధికమైతే ఈశ్వరుడు ప్రసన్నుడయ్యి ఆ ఈశ్వరుడు ఇంద్రునికి ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వర్షాలు కురిపించు అని. వర్షాలు కురిపిస్తే పంటలు పండుతాయి. పంటలు పండితే జీవులు బ్రతుకుతారు. జీవులు బ్రతికి మళ్ళీ యజ్ఞయాగాది కర్మలు చేస్తారు. ఇది రొటేషన్ అన్నమాట. పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత అని చెప్పిన ప్రకారం. కాబట్టి దానం అనేది మానవులకు చాలా ఉత్తమమైనటువంటి సాధన. భగవంతుడు పశువులకు పొట్ట చూసుకునేటువంటి బుద్ధినిచ్చాడు. అవి ఉదయం లేస్తేనే ఏం విచారం చేస్తాయి? పశువులు పొట్ట విచారమే చేస్తాయి. ఇంకేమైనా విచారం ఉందా పశువులకు? కరెంటు బిల్లు కట్టాలి, మున్సిపాలిటీ బిల్లు కట్టాలి, సంతలకు పోయి సరుకులు లేవాలి, వంట చేసుకోవాలి, ఇట్లా ఏమైనా ఉన్నదా వాటికి? ఏమీ లేదు. లేస్తేనే వాటికి ఒకటే ఒక ఆలోచన ఏమిటి? ఇక్కడ మనకు ఆశ్రమం లోపల కాకులు దొరుకుతాయి కదా, వాటికి ఒకటే ఆలోచన, అమ్మగారులు ఏమైనా వేస్తారా, తిందాం, అంతే. అట్లా పశు పక్షులన్నీ కూడా వాటి పొట్టను విచారించేటువంటి బుద్ధి ఇచ్చాడు. కానీ మానవునికి అలా కాదు. ఎదుటివాని పొట్టను విచారం చేసే బుద్ధి ఇచ్చాడు. ఎదుటివాని దుఃఖాన్ని విచారం చేసే బుద్ధి ఇచ్చాడు. అప్పుడే కానీ వీడు మనిషి. ఒకవేళ ఎదుటివాన్ని విచారం చేయకపోతే వీడు మనిషి ఎలా అవుతాడు? కేవలం స్వార్థం కోసమే బ్రతికితే వాడు మనిషి కాదు, పశువే. పశువు కేవలం స్వార్థం కోసమే జీవిస్తుంది, అంతేనా లేదా? అట్లా మరి స్వార్థం కోసమే జీవిస్తే మనిషి కూడా వాడేమవుతాడు? పశువు అయిపోతాడు. అందుకని దానం చేసుకోవాలి. గృహస్థాశ్రమానికి దానమే ప్రాణం వంటిది అన్నాడు. మనకు ప్రాణం లేకపోతే ఏ విధంగా బ్రతకలేమో గృహస్థాశ్రమానికి దానము ప్రాణం లాంటిది, చాలా అత్యుత్తమైనటువంటి సాధన. అందుకే చెప్తారు లోకంలో, పెట్టింది తనది, పెట్టుకున్నది పరులది అంటారు. పెట్టింది తనది, పెట్టుకున్నది పరులది. ఏం తెలిసింది మీకు? పెట్టింది అంటే ఇతరులకు పెట్టింది, ఇతరులకు దానం చేసింది ఏదైతే ఉందో అది తనది. అంటే దాని ద్వారా పుణ్యం లభ్యమవుతుంది. ఆ పుణ్యం వానికి ఉత్తమ గతికి హేతు అవుతుంది. ఇక పెట్టుకున్నది కదా, బ్యాంకుల్లో పెడతారు, భూమిలో పెడతారు, ఎక్కడెక్కడో దాచిపెడతారు. ఆ పెట్టుకున్నది తనది అవుతుందా? అది పరులదే, ఎవడో కాజేస్తాడు దాన్ని, అంతేనా లేదా? పరులు అంటే తన బంధువులు, తన కుమారులు, తన సంతానం కాకుండా ఇతరులు దాన్ని అనుభవించకుండా తన కుమారులకు చెందినా కానీ, కుమారులు ఎవరు వానికంటే భిన్నమే కదా, పరులే కదా వాళ్ళు కూడా. అందుకని అది పరులకే అయిపోతుంది. యద్దదాసి విశిష్టేభ్యో యచ్చాస్నాసి దినే దినే తత్తే విత్తమహం మన్యే శేషం కశ్యాపి రక్షసి అని ఇక్కడ ఒక ప్రమాణం ఇచ్చినాడు. ఏది దానం చేస్తావో, దేనిని అనుభవిస్తావో ఆ సొత్తే నీది. నువ్వు ఏం తింటావో, అనుభవిస్తావో, లేదా ఇతరులకు ఏం దానం చేస్తావో అదే నీ సొత్తు. మిగిలింది ఎవరి కొరకో భద్రపరుస్తున్నావు. మిగిలి దాచిపెట్టావు కదా, ఆ దాచిపెట్టింది నువ్వైతే తినవు, అది ఎవరికోపోతుంది అంతే. దాచిన సొమ్మంతా దొంగల పాలోను అని చెప్పారు కదా శేషప కథ.
కేశప్ప గారు. కాబట్టి దాచిందంతా దొంగలకే పోతుంది. దాచి 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 వీడు ఏం చేస్తాడంటే ఆ ధనాన్ని ముట్టుకోకుండానే అంత ఒక్కసారిగానే ఇతరులకు దానం చేస్తాడని చెప్తున్నాడు. ధనాన్ని ముట్టుకోకుండానే దానం చేస్తాడు. ఎందుకు? ఎవడో దొంగ వచ్చి కాజేసుకుంటూ పోతే ఇప్పుడు వానికి దానం చేసినట్టు అయింది కదా. వీడు ముట్టుకున్నాడా? వానికి ఇచ్చిండా? ముట్టుకోకుండానే దానం చేసిండు. అట్లా వింటూ ఉంటాం తరచుగా అక్కడక్కడ. ఈ బ్యాంకుల్లో డబ్బు పెట్టుకున్నారు కదా, వాళ్ళ బ్యాంకు కూడా ఒక్కోసారి మొత్తం ఖాతా ఖాళీ అయిపోతుందంట. అందులోనే మాయమైపోతాయి. వీటికి మెసేజ్ వస్తుంది, నీది ఖాతా ఖాళీ అయిపోయింది. వాళ్ళు లబ్బో మొత్తుకుంటారు. మొన్ననే జరిగింది సోలాపురంలో 20 కోట్లు అంట పైసలు. 20 కోట్లు గడప బ్యాంకుల నుంచి బ్యాంకు. ఏ పుణ్యాత్ముడు దాన్ని లాగేసాడు చూసారా. వానికే ఒకసారి మేము ఆశ్రమం తరపున పోయి ఏమన్నా మేము గ్రంథాలు ప్రింట్ చేస్తున్నాము, ఇట్లా మీరేమైనా సహకరిస్తే అవకాశం ఉంది అని చెప్తే, నా దగ్గర ఏమున్నదయ్యా, అయ్యో ఒక్క పైసా కూడా లేదు అన్నాడు. వాడు ఏడ్చిండు. వాడే 2 నెలల తర్వాత వాడే వచ్చి మా దగ్గర ఏడ్చిండు. అయ్యో నేను 20 కోట్లు పోయినాయి అన్నాడు. దరిద్రుడా, ఒక్క పైసా లేదన్నాడు. 20 కోట్లు ఎక్కడి నీ దగ్గర? ఇగో ఇట్లా చూసారా. అందుకని వాడు చేయితోని ముట్టుకోకుండానే దానం చేసేసాడు. అది లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు కదా. బంగారం తింటాడా వాడు? ఆకలి తీరాలంటే అన్నమే తినాలి. బంగారం తింటే ఆకలి తీరుతుందేమి? అట్లా మరి ఎంత ఉంటే ఏం లాభం? కాబట్టి వాడు పరమలోభి అని చెప్పినాడు. ఎవడైతే దానం చేయడో వాడు పరమలోభి అన్నాడు. ఒక ఆయన అన్నాడు, వీడా మూర్ఖుడు పరమలోభి కదా అన్నాడు. అరేరే కాదు కాదు అని మరొకడు అన్నాడు. ఏమనంటే పరమలోభి కాదు మహాదాని అన్నాడు. పరమలోభి కాదు వాడు, మహాదాని. ఎందుకు అంటే వాడు చేతిని ముట్టుకోకుండానే ఇతరులకు దానం చేస్తాడు. ఎవరికో దొంగకో దొరకో ఎవరికో అప్పచెప్తాడు, అయిపోతుంది. అదే అన్నమాట. సత్పాత్ర దానేన భవే ధనాఢ్యో ధన ప్రభావేన కరోతి పుణ్యం పుణ్యప్రభావాత్ సురలోకవాసి పునర్ధనాఢ్య పునరేవ పుణ్య అని మనకు శాస్త్రం చెప్తుంది. దానం చేయడంతో ధనవంతుడైతాడు, ధనంతో పుణ్యం సంపాదిస్తాడు, పుణ్యంతో స్వర్గానికి పోతాడు. ఆ పుణ్యం క్షీణించిన తర్వాత తిరిగి మళ్ళీ మనుష్య లోకానికి వచ్చి మళ్ళీ ధనవంతుడై పుడతాడు, మళ్ళీ తిరిగి పుణ్యం చేసుకుంటాడు. ఇది ఒక చక్రం అన్నమాట. అంటే దానం చేసుకుంటే ధనవంతుడై పుడతాడు, ధనవంతుడైతే దానం చేసుకుంటే పుణ్యలోకాలకు పోతాడు, మళ్ళీ ధనవంతుడై పుడతాడు. ఒకవేళ దానికి విపరీతంగా దానం చేసుకోలేదనుకో, వాడు దరిద్రుడై పుడతాడు. దరిద్రుడై పుడితే ఆ దారిద్ర్య అవస్థ లోపల వాడు పాపాలు చేస్తాడు. పాపాలు చేసి నరకానికి పోతాడు. ఆ పాపం ఉడవగానే మళ్ళీ దరిద్రుడై పుడతాడు, మళ్ళీ పాపాలు చేస్తాడు. ఇది అన్నమాట. అందువల్ల దానం అనేది చాలా శ్రేష్టమైనటువంటి గుణం. కాబట్టి మనుషులకు ఇది మంచి అవకాశము. వారికి శక్తి కొలిది దానం చేసుకోవచ్చు. భూదానం, గోదానము, హిరణ్యదానము, కన్యాదానము, శ్రమదానము, అభయదానము, వస్త్రదానము, గోదానము, ఏ ప్రకారంగానైనా కూడా దానం చేసుకోవచ్చు. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి దానము జ్ఞానదానము కదా. వారి అన్న గోమహి వాస తిలకాంచన సర్పిషాం సర్వేషామేవ దానానాం జ్ఞానదానం విశిష్యతే చెప్పింది. నీళ్లు దానం చేసుకున్నా పుణ్యమే, అన్నం దానం చేసినా పుణ్యమే, గోవు దానం చేసినా పుణ్యమే. మరి యజ్ఞం చేస్తున్నప్పుడు మనం అక్కడికి పోవాల్సి వస్తే అక్కడ యజ్ఞ ద్రవ్యాలు కూడా తీసుకుపోయి అక్కడ అప్పచెప్తే అది కూడా పుణ్యమే. ఆ యజ్ఞంలో వేసేటువంటి ద్రవ్యాలు, నెయ్యి మొదలైనటువంటి మనం అక్కడ దానం చేసుకోవచ్చు. కొందరికి భూదానం చేయొచ్చు, కొందరికి నివాసం, ఇప్పుడు కొన్ని సత్రాలు కల్పించి బీద సాధలకు కూడా ఇస్తారు కొంతమంది. మరి తిలలు అంటే నువ్వులను కూడా దానం చేస్తే చాలా శ్రేష్టమని చెప్పి ఉన్నది. మరియు సర్పి అంటే నెయ్యి దానం చేయమని చెప్పి ఉన్నది. ఈయనకైన ప్రకారాన ఎన్నో రకాలుగా మార్గాలు ఉన్నాయి దానం చేసుకోవడానికి. వారి శక్తి అనుసారంగా ఏదో కొంత దానం చేసుకోవాలి. దాని చేత అతనికి సద్గతి ప్రాప్తమవుతుంది పుణ్యం ద్వారా అని దానం గురించి
చెప్పి ఆ తర్వాత దమహాచ అన్నాడు. దానం దమశ్చ యజ్ఞశ్చ అన్నాడు కదా శ్లోకంలో. దమము అంటే ఇంద్రియ నిగ్రహణము. ఇది దమనం చేయుట అనేది చెప్పుకోవడంలో చాలా సులభం. ఇంద్రియాలను మన అదుపులో పెట్టుకొనుట అనేది చెప్పుకునే వరకు చాలా సులభం. కానీ ఇంద్రియాలను మన అదుపులో పెట్టుకోవడానికి కొన్ని జన్మలు గడిచిపోతాయి. చాలా కఠినమైనటువంటి విషయం. ఇంద్రియాలను తన అదుపులో పెట్టుకునేది చాలా కఠినమైన విషయం. ఒకసారి చెప్పాను కదా, జైమిని ఋషి యొక్క దృష్టాంతం. మహాభారతంలో వ్యాస భగవానుడు శ్లోకాలు చెప్తూ ఉన్నాడు, గణపతి రాస్తూ ఉన్నాడు. పక్కనే జైమిని ఆచార్యులు కూర్చున్నాడు. వాళ్ళ శిష్యుడే. జైమిని ఆచార్యులు ఎవరో కాదు, వ్యాసుని యొక్క శిష్యుడు. అయితే అక్కడ బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని శ్లోకం చెప్తూ ఉన్నాడు. ఆ గణపతి రాస్తూ ఉన్నాడు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి జైమిని ఆచార్యులు అంటాడు, గురుదేవ కొంచెం ఆగండి అన్నాడు. ఏమిటి నాయన? చూడు, విద్వాంసులను కూడా ఈ ఇంద్రియములు ఆకర్షించి పథభ్రష్టుని చేస్తాయి అని మీరు చెప్తూ ఉన్నారు. అది సరిగ్గా లేదు, అది తప్పు, కానీ దాన్ని కొంచెం సవరించండి అన్నాడు. లేదు నాయన, ఇది ఉచితమే ఉంది, యోగ్యమే ఉంది. ఎంత పెద్ద తపస్సులైనా కానీ, విద్వాన్లైనా కానీ, మంచి మంచి జ్ఞానులు అనిపించుకున్న వాళ్ళను కూడా ఇంద్రియాలు పథభ్రష్టులను చేస్తాయి, మార్గభ్రష్టులను చేస్తాయి. ఇది సత్యమే నాయన అన్నాడు. లేదు స్వామీజీ, నా మనసు ఒప్పుకోవడం లేదు, ఇది సరిగ్గా లేదు. విద్వాన్లను చెప్పడం ఏంది, మరి ఇంద్రియాలకు లోనై పతనం కావడం ఏమిటి, ఇది ఎట్లా సంభవము అని జైమిని ఆచార్యులు అంటే, అప్పుడు ఇక వ్యాస భగవానుడు అన్నాడు, ఈ రోజుకు ఈ గ్రంథ రచన ఇంతటితో ఇక్కడే ఆపుదాము, మళ్ళీ తర్వాత రాద్దాంలే అని దానికి అక్కడికి ఆపేశారు. ఆపేసిన తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం సమయమైంది, వర్షం బాగా కురుస్తుంది, జడివాన అంటారు కదా, జోరుగా వాన కురుస్తుంది. ఆ సమయంలో జైమిని ఆచార్యులు తన కుటీరంలో కూర్చున్నాడు. కూర్చొని ఆ ద్వారం గుండా బయటకు చూస్తే ఎదురుగా అంత దూరాన ఒక వృక్షం కింద ఒక అమ్మగారు వానకు తడిసి వణుకుతుంది. ఆమెను చూశాడు ఈ జైమిని ఆచార్యులు. అయ్యయ్యో పాపం, ఆ అమ్మగారు తడిసి వణికిపోతుంది కదా, ఆమెకి ఏదైనా రక్షణ కల్పించాలి అనుకున్నాడు. అనుకొని ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మగారు ఇక్కడ వానలో ఎందుకు నిలబడ్డారు, చలికి ఎందుకు వణికిపోతున్నారు, మీరు మా కుటీరంలోకి రండి కదా అని అంటే, లేదండి మీరు పురుషులు, మేము స్త్రీలము, కుటీరంలోకి మేము రాలేము అన్నాడు. లేదమ్మా, నీకు ఇంత మాత్రం విశ్వాసం లేదా? నేను తపస్విని ఉన్నా, నేను జైమిని ఆచార్యుని ఉన్నా, నా మీద నీకు ఇంత విశ్వాసం లేదా? నేను తపస్సులో ఉన్నాం, స్త్రీలంటే మాకు మంచి ఆదరణ, గౌరవము, అందువల్ల నువ్వు వచ్చి నిర్భయంగా మా కుటీరంలో ఉండొచ్చు అని అంటే, ఆమె మెల్లగా వచ్చింది. సరే అని వచ్చి ఆ పందిరి ఉంటుంది కదా, కుటీరం ముంగట పందిరి, ఆ పందిరి కింద నిలబడితే అది కూడా సరిగ్గా లేదు, అది కూడా కురుస్తుంది. అప్పుడు జైమిని ఆచార్యులు అన్నారు, అమ్మ నువ్వు లోనికి రా అన్నాడు. లోన్ అయితే వెచ్చగా ఉంటుంది, లోనికి రా అన్నాడు. లోనికి వచ్చి బట్టలు మార్చుకోండి, మా వస్త్రాలు ఉన్నాయి, తాత్కాలికంగా మా వస్త్రాలు ధరించండి, మీ వస్త్రాలను ఆరేసుకొని అవి ఎండే విధంగా మా వస్త్రాలను ధరించండి, లోనికి రండి. లేదండి మీరు మేము ఒకే కుటీరంలో ఉండడం ఇది ఉచితం కాదు, మీరు పురుషులు మేము స్త్రీలు. ఓహో అలాగా, అయితే నేను బయటకు వచ్చేస్తా, నువ్వు లోనికి రా అని ఆ అమ్మగారిని లోనికి పంపించాడు. అతడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ జైమిని ఆచార్యులకు ఒక రకమైనటువంటి ఒక తహతహ కలిగింది. ఆమెను చూడాలి, ఆమెతో మాట్లాడాలి కాసేపు అని ఒక రకమైన ఇచ్చగలిగి ఆ డోర్ ద్వారాన్ని టక్ టక్ కొట్టాడు. అమ్మగారు ద్వారం తీయండి. అయ్యో ఎందుకండి, నేను తీయను అని అన్నాడు. లేదమ్మా, నీతో ఒక్క మాట మాట్లాడాలి, కొంచెం ఒక్కటే మాట మాట్లాడాలి, తీయండి. నేను తీయను, మీరు పురుషులు ఉన్నారు, మరి ఇద్దరం ఒకే కుటీరంలో ఉంటే ఇది మర్యాద కాదు, మర్యాదను ఉల్లంఘించినట్లయితే అని అంటే, అప్పుడు ఈ జైమిని ఆచార్యులకు ఆమెతో మాట్లాడాలనేటువంటి ఒక కుతూహలం పట్టలేక అతడు ఏం చేశాడంటే, ఆ కుటీరానికి వెనకాలకు వెళ్ళి దాని బడత అంటారు కదా, కట్టే వాసం, ఆ వాసాన్ని లేబట్టుకొని లోన దూకేశాడు. దుకేసాను, అయ్యో మీరెందుకు వచ్చారు లోనికి
ఆ? అని లేదు లేదు లేదమ్మా, నువ్వు భయపడకు, ఒకటే మాట మాట్లాడు నీతో. ఏమిటి చెప్పు అంటే, ఏం లేదు, మీరు అంగీకరిస్తే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అమ్మో ఎంత అపచారము, ఎంత మాట, ఇది చాలా అపచారం. మీరు తపస్సులని మీరు మొదలే చెప్పారు కదా, మరి ఈ మాట ఎందుకు వచ్చింది మీకు? లేదమ్మా, ఉదయం చేయకు, నువ్వు ఏం భయపడకు. తపస్సులైతే మాత్రం గృహస్థులు లేరా? దృష్టాంతాలు ఇస్తాడు. వాల్మీకి మహర్షి గృహస్థుడు కాదా? వశిష్ఠుడు గృహస్థుడు కాదా? ఏమవుతుంది? నువ్వు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అప్పుడు ఎంత ఆమె వారించినా కానీ వింటలేడు. అప్పుడు ఆమె అంది, చూడు, మా నాన్నగారు ఒక శపథం పూనాడు. ఏమనంటే, మా కూతుర్ని ఎవరైతే తన భుజాల మీద ఎత్తుకొని ఆ దేవి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తే అటువంటి వానికి నా కూతుర్ని ఇస్తాను అని మా నాన్నగారు శపథం చేశాడు. మరి ఆ శపథానికి నువ్వు కట్టుబడి ఉండి దాన్ని నువ్వు ఆచరించినట్లయితే నేను తప్పకుండా నీతోని పెళ్లి చేసుకుంటాను. అదెంత పని, ఇప్పుడే పద కూర్చో అన్నాడు. నా భుజాల మీద కూర్చో అన్నాడు. అప్పుడు ఇద్దరు బయటకు వచ్చి ఇక ఇతడు వంగాడు, ఆమె భుజాల మీద కూర్చుంది. చేతులకు గాజులు ఉన్నాయి, కాళ్ళకు కొన్ని ఆభరణాలు ఉంటాయి కదా, ఇదే గొలుసులు అవి అవన్నీ ఉన్నాయి. ఎత్తుకునేటప్పుడు అవన్నీ గమనించాడు. ఇక ఆ దేవి ఆలయం దగ్గరికి ఎత్తుకొని పోయి 3 చుట్లు తిరిగాడు, ప్రదక్షిణ చేశాడు 3 సార్లు. ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక అమ్మగారిని దించుతా అని వంగి ఆమెను కిందికి దించుతూ ఉంటే ఆయన ముఖం మీద నుంచి వెంట్రుకలు వేలాడబడ్డాయి. ఆ దించుతున్నటువంటి ఆ జైమిని ఆచార్యుల యొక్క ముఖం ముంగటి నుంచి వెంట్రుకలు వేలాడబడ్డాయి. మరి దిగు అని చేతులు పట్టుకొని దించబోతే ఆ చేతులకు గాజులు ఉండే, ఆ గాజులు లేవు, ఇప్పుడు పుట్టిగే చేతులు ఉన్నాయి. ఈ కాళ్ళకు చూస్తే ఆ కాళ్ళకు గొలుసులు లేవు, ఏం లేవు. ఎత్తుకునేటప్పుడేమో ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడేం లేవు, ఇదేం ఆశ్చర్యము అని పూర్తిగా అతడు దించి చూడు, నేను మీ నాన్నగారి ప్రతిజ్ఞను పూర్తి చేశాను, ఇక నువ్వు నన్ను వివాహం ఆడవలసిందే అని ఆమెను అటు దించి తాను వంగినవాడు నిటారుగా లేచి ఎదురుగా ఉన్నామని చూసేసరికి ఎవరు స్త్రీ లేదాడ, ఎవరు వ్యాస భగవానుడు. బాబ్రే, ఇప్పుడు ఏమైనా ఉంటుందా? ఇక మొత్తము వర్షం వచ్చినట్టు అయిపోయింది. శరీరం నుంచి చెమటలన్నీ కారుతున్నాయి. ఇక ఒకటేసారి నోరు తత్తరపోతుంది. బిత్తర చూపులు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను కదా? ఇది జరిగిన సంగతి అంతా ఆయనదే మహిమ. ఆ వ్యాస భగవానుడే, ఈ స్త్రీ ఎవరు కాదు. గురుదేవా నన్ను క్షమించు అని 2 కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు వ్యాస భగవానుడు అంటాడు, మరి నిన్న రాసిన శ్లోకం మరి అట్లే రాయమంటావా, దాన్ని ఏమైనా మార్చమంటావా అంటే 3 సార్లు రాయండి స్వామీజీ, ఒక్కసారి కాదు 3 సార్లు రాయి. విధ్వంసమపి కర్షతి విధ్వంసం అని రాయండి అన్నాడు. తెలిసిందా? చూడు, ఇంద్రియాలంటే ఇటువంటి ప్రమాదనశీలములు, ప్రమాదకరమైనటువంటి మంచి పెద్ద వాళ్ళనే, విద్వాంసులనే అవి మోసం చేస్తాయి. చూసారా? అందువల్ల ఇంద్రియ నిగ్రహణం అంటే దమనం. ఈ దమనం చేయుట చాలా కష్టసాధ్యం. మాట్లాడడానికి చాలా ఈజీ, కానీ ఒక్కొక్క ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోవడానికి చాలా కష్టమవుతాయి. రామాయణంలో ఒక చోట వస్తుంది, మతంగ ఋషి యొక్క చరిత్ర జరిగేటప్పుడు, ఆ చరిత్ర వర్ణన చేసేటప్పుడు మతంగ మహర్షి సంవత్సరానికి ఒక ఏనుగును చంపి తినేవాడంట. ఋషులు ఏనుగులను చంపుకొని తింటారా? దాని తాత్పర్యం ఏంటంటే ఈ ఇంద్రియాలే ఏనుగలు లాంటివి అన్నమాట. సంవత్సరం దగ్గర సాధన చేసి, ప్రయత్నం చేసి ఒక్క ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకునేవాడంట. సంవత్సరానికి ఒక్క ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకునేవాడంట. అట్లా 10 సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రియాలను నిగ్రహించి 10 ఏనుగులను అంటే 10 ఇంద్రియాలను తన అదుపులో పెట్టుకున్నాడని చెప్పింది. చూడు, ఒక్కొక్క ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఆ మహర్షికే 1 సంవత్సరం పట్టింది. ఇక మనబోటి వాళ్ళ సంగతి ఏం చెప్పండి? గజాభి పలాయంతే మశకానం కిం వక్తవ్యం.
కదా. గాలికి ఏనుగలే కొట్టుకపోతున్నాయని అంటే దోమలు వచ్చి అడిగినాయంట, స్వామీజీ నా సంగతిని చెప్పు. ఏం చెప్పేది ఉన్నది? ఏనుగలే కొట్టుకుపోతున్నాయి గాలికి, నీ సంగతి చెప్పేది ఉంటుంది ఏమి ఇంకా? అట్లా మంచి మంచి మహాత్ములే ఇంద్రియాలకు లోబడి వాళ్ళు పతనమైపోయారంటే ఒక్కొక్క విషయానికే మంచి మంచి వాళ్ళు పతనమైపోయారు. మరి అన్ని విషయాల్లో తగులుకున్నటువంటి మనిషి గతి ఏమిటి చెప్పండి? విశ్వామిత్ర పరాశరాహ వాతాంబు పర్ణాశనాహ స్త్రీ ముఖం సులలితం దృష్ట్యా మోహంగతాహ. చూడు, విశ్వామిత్రుడు, పరాశరుడు ఒక్కొక్కరు వాయుభక్షణ చేసి తపస్సు చేసినటువంటి వాళ్ళు, కేవలం నీరు దాగి తపస్సు చేసినటువంటి వాళ్ళు, అన్నాహారాలు మానేసి తపస్సు చేసినటువంటి వారు కూడా స్త్రీ ముఖం లలితం దృష్ట్యా, స్త్రీ యొక్క సుందరమైనటువంటి ముఖాన్ని చూసి వాళ్ళు పతనమైపోయారు. విశ్వామిత్రుడు మేనక వాళ్ళ పతనమైందా లేదా? పరాశరుడు మత్స్యగంధి చేత మోసపోయిందా లేదా? రావణాసురుడు సీత యొక్క అందచందాలను చూడలేవాడు, విన్నాడు మాత్రం. సీతను సాక్షాత్గా చూశాడు వాడు రావణాసురుడు? చూడలే, కేవలం విన్నాడు ఆ శూర్పణఖ ద్వారా. ఓ మహాసుందరి, అతిలోక సుందరి, అట్లాంటిది ఇట్లాంటిది అని విన్నాడు అంతే. విన్నంత మాత్రం చేతనే వానికి మోహం కలిగింది. కీచకుడు, సింహబలుడు, వాడు ద్రౌపది యొక్క సౌందర్యాన్ని చూసి వాడు మట్టుబడినాడా లేదా భీముని చేత? వీళ్ళంతా సామాన్యులా చెప్పండి? మంచి బలాఢ్యుడు, విద్వాంసులు, దేవతలనే తన కాళ్ళ కింద వేసుకొని ఉన్నటువంటి వాడు ఎవడు? రావణాసురుడు. అటువంటి వాడు కూడా చూడు, ఇంద్రియానికి, ఒక్క ఇంద్రియానికి లోపడి, ఒకటే ఇంద్రియానికి, రూప విషయానికి లోపడి వాడు పతనమైందా లేదా? వాడు, వాని కులము, వాని నగరం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. చూసారా? శబ్ద విషయానికి అంటే శ్రోత్రేంద్రియానికి లోబడి దశరథ మహారాజు శాపగ్రస్తుడై అంత్యకాలంలో హా రామ అని రాముని తలుచుకుంటూ చచ్చాడు. ఎందుకట్లా అయింది అంటే శ్రవణ కుమారుణ్ణి చంపినందువల్ల. ఎలా చంపగలిగాడు అతన్ని? శబ్దవేరి విద్యతో. శబ్దం ఏ వైపు నుంచి వస్తుందో ఆ వైపుకు బాణాన్ని గురిపెట్టి ఆ వస్తువును చూడకుండానే కొట్టేవాడు. సరిగ్గా ఆ వస్తువు లేదా ఆ వ్యక్తికి లేదా ఆ ప్రాణికి ఆ బాణం తగిలేదన్నమాట. అది శబ్దవేరి విద్య అంటారు. ఆ విద్యను ప్రయోగం చేసి ఆ కొలనులో శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల కోసమని నీళ్లు ముంచుకుంటూ ఉంటే బుడబుడ చప్పుడు వచ్చింది. ఆ చప్పుడు విని ఇదేదో మృగం అనుకొని ఆ శబ్దబేరి విద్యను ప్రయోగం చేసి బాణాన్ని వదిలితే శ్రవణ కుమారునికి తగిలి అతడు చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు మేము ఏ విధంగా హా కుమారా అని మేము తల్లడిల్లుతూ మా కుమారుని గురించి శోకిస్తూ మేము ప్రాణాలను త్యాగం చేస్తున్నాము, నీకు కూడా అదే గతి పట్టుగాక అని శాపం పెట్టారు. ఆ శాపం యొక్క పరిణామమే చివరికి రాముడు అడవిలకు పోవడము, మరియు ఆ దశరథుడు హా రామ అనుకుంటూ ప్రాణాలు వదిలడం. దీని కారణం ఎవరు? శ్రవణేంద్రియం. ఆ ఇంద్రియానికి లోబడి అతడు శాపగ్రస్తుడయ్యి మరణాన్ని పొందినాడు. స్పర్శ విషయానికి కీచకుడు కదా, విరాట్ పర్వంలో వస్తుంది మహాభారతంలో, వాడు భీముని చేత చంపబడ్డాడు. రూప విషయానికి రావణాసురుడు కదా. రస విషయానికి శుక్రాచార్యుడు సంజీవుని విద్యను కచునికి ఇవ్వవలసి వచ్చింది. కచుడు ఎవరు? బృహస్పతి కుమారుడు. అతన్ని ఈ సంజీవుని విద్యను నేర్చుకొని రావడానికి దేవతలందరూ పన్నాగం పన్ని అతన్ని శిష్యుడిగా అతని దగ్గర పంపాడు, శుక్రాచార్యుని దగ్గర. ఈ శిష్యుడే వచ్చిన తర్వాత స్వీకరించాలని చెప్పి స్వీకరించాడు. ఇక అదంతా కథ, దేవయాని వాళ్ళ యొక్క కథ అంతా విస్తారంగా ఉంటుంది. అతనికి సంజీవుని విద్యను నేర్పవలసి వచ్చింది దేవతలకు. ఆ సంజీవుని విద్యను ఎవరి కోసం సంపాదించాడు? కేవలం రాక్షసుల కోసం. ఎందుకంటే దేవతలు పదే రాక్షసులను చంపుతున్నారు కాబట్టి ఆ రాక్షసులను పునర్జీవితులను చేసుకోవడానికి సంజీవుని విద్యను నేర్చుకున్నాడు. అటువంటి విద్యను మళ్ళీ దేవతలకు ఇవ్వవలసి వచ్చింది. ఎందుకు అంటే రస విషయానికి అతడు లోబడినాడు కాబట్టి. రస విషయం ఏమిటి? అతనికి కళ్ళు దాగే అలవాటు ఉంది, సురాపానం చేసే అలవాటు ఉంది. ఆ సురాపానం చేసే అలవాటుతో సురాపానం చేస్తున్నప్పుడు ఈ కచుని చంపి ఆ రాక్షసులు ఆ బూడిద చేసి ఆ సురాపానంలో కలిపేశారు, అతని కడుపులోకి పంపించారు. అతడు దివ్య దృష్టితో చూస్తే ఈ కచుడు ఎక్కడున్నాడు? తన కడుపులోనే ఉన్నాడు. ఆ కచుడు లేనిదే నేను బ్రతకనంటుంది దేవయాని, ఎవరో ఆయన కూతురు. ఆ కూతురు యొక్క మోహంలో పడి
మళ్ళీ కచునికి కడుపులో ఉన్నవానికే సంజీవని విద్యను నేర్పితే అప్పుడు ఆ సంజీవని విద్య చేత అతను బతికి కడుపు చుంచుకొని బయటకు వస్తే మళ్ళీ ఆ విద్యను ప్రయోగించి శుక్రాచార్యుని మళ్ళీ లేపినాడు. చూడు, ఇప్పుడు ఈ విద్యను కోల్పోయిండా లేదా, దేవతల కోసం ఇచ్చిండా లేదా? ఎందువల్ల అంటే రస విషయానికి లోబడినందువల్ల. ఇక గంధ విషయానికి ఒకసారి భీముడు ద్రౌపది ఒక పారిజాత పుష్పం తెమ్మని కోరితే ఆ పారిజాత పుష్పం కోసమని అతడు ఆ కుబేరుని యొక్క పొలంలోకి వెళ్ళినాడు. తీసుకొస్తాను, అక్కడే ఉంటాయి ఈ పారిజాత పుష్పాలు. అప్పుడు మార్గ మధ్యంలో హనుమంతుడు తటస్థపడినాడు. మారువేషంలో ఒక పెద్ద ముసలి కోతిలాగా, హనుమంతుని రూపంలో కాకుండా ఒక పెద్ద ముదుసలి కోతిలాగా దారికి అడ్డంగా తన యొక్క తోకను వేసి ఆడ పక్క కూర్చున్నాడు. భీముడు గద భుజాన పెట్టుకొని టీక్ టాక్ నడుచుకుంటూ వచ్చేసరికి ఆ తోక అడ్డం ఉన్నది. అటువైపు చూసేసరికి కోతి ఉంది. ఆ కోతి యొక్క తోక, ఏ కోతి తోక తీసి వెళ్ళిపోవాలి అని అంటే, అయ్యా నేను ముసలోని ఉన్నా, నాకు తోక లేపే అటువంటి సామర్థ్యం కూడా లేదు, నువ్వు చాలా గొప్ప బలవంతుల్లాగా కనపడుతున్నావు, నువ్వు తోకను పక్కకు పెట్టి పోరాదా అంటాడు. అప్పుడు సరే అని చెప్పి తాను ఆ గద పక్కకు పెట్టి తన చిటికెన వేలుతోని ఈ కోతి ఎంత, కోతి తోక ఎంత, చిటికెన వేలుతోని తీసి అక్కడ తోసేస్తానని చిటికెన వేలుని జొప్పించి లేస్తే ఆ చిటికెన వేలు వంగిపోతుంది కానీ తోక లేస్తలేదు. అప్పుడు 4 వేలు ప్రయోగం చేసినాడు. 4 వేలు కింద జొప్పించి లేపితే లేస్తలేదు తోక. అప్పుడు 2 చేతులు ప్రయోగం చేసినాడు. బలవంతుడైనటువంటి భీముడు సామాన్యుడా, లేస్తలేదు తోక, చల్ల చెమటలు వస్తున్నాయి, తోక లేస్తలేదు. అప్పుడు అనుకున్నాడు, అమ్మో ఇది కోతి కాదు, ఎవరో దివ్య పురుషుడు ఉంటాడు, అతడు ఈ రూపంలో వచ్చి నన్ను పరీక్షిస్తున్నాడని చెప్పి అప్పుడు 2 చేతులతో నమస్కారం చేస్తాడు. అయ్యా మీరు సామాన్యమైనటువంటి వానరులు కాదు, మీరు ఎవరో దివ్యమైనటువంటి పురుషులు, మీ దివ్య దర్శనం ఇచ్చి మమ్మల్ని కృతార్థులను చెయ్యండి అని తన యొక్క అహంకారాన్ని దించుకొని నమస్కారం చేస్తే అప్పుడు ఆంజనేయుడు స్వరూపం చేత ప్రత్యక్షమయ్యి, హమ్ దోనం బాయి బాయి హై, మన ఇద్దరము అన్నదమ్ములమే, ఎందుకు ఇద్దరం వాయుపుత్రులమే కదా, ఆంజనేయుడు వాయుపుత్రుడే, భీముడు కూడా వాయుదేవుని యొక్క వరాన పుట్టినటువంటి వాడే వాయుపుత్రుడే, అందుకని మన ఇద్దరం అన్నదమ్ములమే, ఎవరమో కాదు అని చెప్పి పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత భీముడు ఆంజనేయుని వరం కోరతాడు. ఆంజనేయ చూడు, భవిష్యత్తులో యుద్ధం జరిగేట్టుగా సూచనలు కనపడుతున్నాయి, ఆ యుద్ధంలో మీరు మాకు సహకరించాలి అంటే అప్పుడు ఆంజనేయుడు మాట ఇస్తాడు, తప్పకుండా నేను సహకరిస్తానంటాడు. ఆ ఆంజనేయుడే అర్జునుని యొక్క టెక్యం పైన ఉన్నాడు. ఉండి ఎన్నో ఆపత్తుల నుంచి కర్ణుని యొక్క, అశ్వత్థామ యొక్క ఇతరుల బాణాల నుండి అర్జునుడిని రక్షించాడు. అదన్నమాట. చూడు, శబ్ద విషయానికి దశరథుడు, స్పర్శ విషయానికి కీచకుడు, రూప విషయానికి రావణాసురుడు, రస విషయానికి శుక్రాచార్యుడు, గంధ విషయానికి భీముడు. వీళ్ళు సామాన్యులు చెప్పండి. ఒక్కొక్క విషయానికి లోబడి మంచి మంచోళ్ళే వాళ్ళు పరాభూతమైపోయినారు, ప్రాణాలను కూడా కోల్పోయినారు. రావణాసురుడు, కీచకుడు మొదలైన వాళ్ళు. అసలు ఒక్క విషయానికి లోబడినటువంటి అటువంటి పెద్ద పెద్ద బలాఢ్యులు, విద్వాంసులు, మేధావులు కూడా నాశనమైపోయారంటే ఇక సామాన్య మానవుడు 5 విషయాల్లో తలుపుకుంటే వీని సంగతి ఏమిటి చెప్పండి. అందువల్ల ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనటువంటి, అందుకని దమనం చేయాలి. సాధకుడైనటువంటి వాడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. మొదలు వాగేంద్రియాన్ని, మరి మనస్సును, వీటిని అదుపులో పెట్టుకోవాలి. అబద్ధం చెప్పరాదు, కోపం ఉండరాదు అని శాస్త్రం చెప్తుంది, కానీ వాటిని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. కోపం రావద్దు అని అనుకుంటాడు, అకస్మాత్తుగా కోపం వచ్చేస్తుంది. ఏదో చిన్న సంఘటన జరిగేసరికి శుద్ధిలో ఉండడు, కోపం వచ్చేస్తుంది. చూడు, మనిషిని ఎంత భ్రమింపజేస్తుంది ఆ కోపం. అట్లా ఒకసారి కృపాచార్యులు కౌరవులకు, పాండవులకు కులగురువు కదా, వాళ్ళని కూర్చుండబెట్టుకొని చెప్పినాడు, అబద్ధం చెప్పరాదు, కోపం ఉండకూడదు అని చెప్పి, రేపు మీరందరూ కూడా నాకు ఈ పాఠం అప్పచెప్పాలి. అబద్ధం చెప్పరాదు, కోపం ఉండరాదు, ఈ పాఠం నాకు రేపు అప్పచెప్పాలి అంటే సరే అని ఆ రోజుకి అందరూ వెళ్ళిపోయారు. మరుసటి రోజు
అందరిని అడిగినాడు, నిన్న నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకున్నారా, నాకు మళ్ళీ చెప్పండి అని అంటే అందరు చెప్పారు. అబద్ధము చెప్పకూడదు, కోపం ఉండకూడదు అని అందరు చెప్పేశారు. ధర్మరాజు అబద్ధము చెప్పకూడదు అని చెప్పాడు, కానీ కోపం ఉండకూడదు అని చెప్పలేదు. ఏమయ్యా, ఈ చిన్న విషయం నీకు కంఠస్థం చేసుకోవడానికి రాలేదా నీకు? అందరు చెప్పారు, నువ్వెందుకు చెప్పడం లేదు అని అంటే ధర్మరాజు అంటాడు, హే గురుదేవా, చూడు, చెప్పడం చాలా సులభం, ఏదో చిలక పలికినట్టు పలకడము చాలా సులభం, కానీ ఆచరణలో పెట్టడం కష్టం. అందుకని అబద్ధం చెప్పరాదు అనేది ఇది మీరు అన్నారు, నేను దాన్ని ఆచరణలో ఉంచుతున్నాను. ఎందుకంటే ధర్మరాజు పుట్టినప్పటి నుంచి ఒక్క అబద్ధం కూడా ఆడలే, అది నేను ఆచరిస్తున్నాను. కానీ కోపం ఉండకూడదు అనేది మాత్రం ఇంకా నాకు పూర్తిగా స్వాధీనం కాలే, అందుకని నేను చెప్పలేకపోతున్నా. నేను ఆచరించి నేను దాన్ని అదుపులో పెట్టుకున్న నాడు నేను చెప్తా అన్నాడు. చూడు ఎంత గొప్ప మాట. చెప్పడం చాలా సులభం, కానీ ఆచరణలో పెట్టుకోవడం కష్టం. అంటారు కొంతమంది, నాకు ఏ విషయ వాసనలు లేవు, నాకు ఏ విధమైనటువంటి ఆసక్తి లేదు, నేను హాయిగా ఉంటున్నా అంటాడు. కానీ సమయం వస్తే తెలుస్తుంది కదా, సమయం వచ్చినప్పుడు మన సంస్కారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది. ఒక ముసల్మాన్ ధారాళంగా భగవద్గీత చెప్తూ ఉన్నాడు. నేను ప్రత్యక్షంగా చూసిన, ఇక్కడ కర్నూలు దగ్గర ఒక గ్రామంలో అక్కడ ఒక నెల రోజులు ఈ విధంగానే సత్సంగం ఏర్పాటు చేశారు. అక్కడ భాగవతం చెప్పాము, చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది. అయితే ఆయన కాదు, వేరే వారి విషయం చెప్తున్నా. ఒక దృష్టాంతం అంటే ముసల్మాన్లు కూడా మన హైందవ ధర్మాన్ని స్వీకరించి పురాణాలు, భాగవతము, రామాయణము, భగవద్గీత ఇవి చాలా బాహాటంగా చెప్పేవారు. ఆయన చెప్పేవాడు అక్కడ కర్నూలు దగ్గర ముసల్మాన్, చక్కగా పురాణాలు చెప్పేవాడు. అతన్ని కూడా కొంచెం సమయం ఇచ్చినాం మేము ఒకరోజు, చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. అట్లే ఒక ఆయనే ముసల్మాన్ ధారాళంగా భగవద్గీత శ్లోకాలు ఉచ్చారణ చేస్తూ దాని మీద వ్యాఖ్యానం కూడా చేశాడు. మరి అతడు కులానికి ముసల్మాన్, కానీ ఇతడు ముస్లిం అని మాత్రం ఎవడు గుర్తుపట్టడానికి రాదు. ఎందుకంటే ఆ విధంగా శబ్దం వస్తలేదు. కొందరు ముసల్మాన్లు ఎట్లా మాట్లాడతారు, కొంచెం క్రాస్ మాట్లాడతారు. నీది తిన్నది అంటారు, అంటే నువ్వు తిన్నావా అని అడగలేక నీది తిన్నది అని అడుగుతాడు, అంటే వంకర టింకర మాట్లాడతారు. కానీ ఇతడు మాత్రము స్వచ్ఛమైనటువంటి తెలుగు వానిలాగా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇతడు ఎవరు అని గుర్తుపట్టడానికి రాదు. అయితే అతనికి ప్రవచనం చెప్పడానికి పిలిపించి ఒక విడిది ఏర్పాటు చేశారు. ఒక బ్రాహ్మణి ఇంట్లో విడిది ఏర్పాటు చేశారు. ఆ బ్రాహ్మణ ఆమె, ఆ స్త్రీ అతనికి అన్ని వసతులు చేస్తుంది, భోజనం వగైరా మొదలైన వసతులు చేస్తుంది. అయితే ఇతడు ఎవరు, కేవలం ఒక తెలుగే కాదు, ఒక ఉర్దే కాదు, ఇంకా వేరే వేరే భాషల్లో కూడా బాహాటంగా మాట్లాడుతున్నాడు. ఇతడు ఏ కులం వాడు, ఏ జాతి వాడు, ఎవరికి కూడా గుర్తుపట్టడానికి రావడం లేదు. అప్పుడు ఆ భోజనం వడ్డించే అటువంటి ఆ అమ్మగారు, ఆ బ్రాహ్మణి, ఆమె కనిపించింది. ఇతడు ఎవరో గుర్తుపట్టాలి అనుకొని ఒకరోజు అతనికి భోజనం వగైరా అన్నీ సమర్పించిన తర్వాత అతను రాత్రిపూట అతనికి మంచం వేసి, అయ్యా పడుకోండి, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అతనికి పంపించింది. అతడు మంచంలో పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఈమె పొయ్యిలో కొర్రాయి ఉంటుంది కదా, పొయ్యిలో కొర్రాయి, మండే కొర్రాయి, అది మెల్లగా తీసుకుపోయి కాలుకు అంటించింది. కాలుకు అంటించేసరికి అల్లా అన్నాడు. కూడా చూసారా, బయట పడ్డా లేదా? అతడు ఎవరు? ముస్లిం అతను. చూడు, అంటే సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. సంస్కారాల లోపల గుప్తంగా ఉంటాయి. మనకు అనిపిస్తుంది ఏం లేవు, అంత మంచిగా ఉన్నది అనిపిస్తుంది. కానీ ఆ ప్రసంగం వచ్చినప్పుడు సంస్కారాలు ఉద్భూతమయ్యి అవి మనల్ని పథభ్రష్టులను చేస్తాయి. అందుకని ఇంద్రియాలను చాలా జాగ్రత్తగా ప్రయత్నపూర్వకంగా అదుపులో పెట్టుకోవాలి. ఒకవేళ ఇంద్రియాలకు లోనైందంటే అతని పైన అయినట్టే, అంతే. ఇంకా అతనికి ఆత్మజ్ఞానం అనేది ఆశనే ఉండదు, తెలిసిందా? కాబట్టి ఈ దమనం అనేది చాలా కష్టమైనటువంటి పని. అయినా కూడా ఈ దమనాన్ని అంటే ఇంద్రియ నిగ్రహాన్ని తప్పకుండా సాధకుడు సాధించాలి అంటాడు. ఎందుకంటే మానవుని యొక్క సభ్యత, వికాసము, ఆత్మోన్నతి ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాల మీదనే ఆధారపడి ఉంటాయి.
ఇంద్రియాలను గెలిస్తేనే కానీ అతడు అభివృద్ధిని పొందుతాడు, ఉన్నతిని పొందుతాడు. లేకపోతే పతనమైపోతాడు. ఒకవేళ వాటికి బానిస అయ్యింది అనుకో, అప్పుడు పశువు కంటే హీనమైపోతాడు వాడు. పశువుకు పచ్చగడ్డి కనపడితే పరుగులు తీస్తుంది కదా, అట్లా ఇంద్రియాలకు శబ్దాది విషయాలు ఎదుట పడినాయి అనుకో, తటస్థ పడినాయి అనుకో, ఆ ఇంద్రియాలు ఆ విషయోన్ముఖం అయిపోతాయి. అకస్మాత్తుగా విషయానికి అవి అతికిపోతాయి, అంటబడిపోతాయి విషయాలు. ఇక ఈ పురుషుడు కూడా ఒకవేళ ఇంద్రియాల వెంట ఇతడు కూడా ఆ విషయాల్లోకి వెళ్ళాడనుకో, ఆ ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలకు లోబడి వీడు పశువు కంటే హీనం. అందువల్ల ఇంద్రియ దమనం చాలా శ్రేష్టమైంది. దేహమే ప్రధానమై పశువు జీవిస్తూ ఉంది, కానీ మనిషి బుద్ధి ప్రధాని జీవుడు. ఇప్పుడు మనిషికి బుద్ధి ఉంది కదా, పశువులకు బుద్ధి లేదు, కానీ మనిషికి బుద్ధి ఉంది కదా. అందుకని ఇతడు పశువుల వలె అతడు వ్యవహరించరాదు అని చెప్తూ ఉన్నాడు. భోగాసక్తి తగ్గితే కానీ ఇతడు యోగాన్ని ప్రారంభించినట్టు, అంటే సాధన ప్రారంభించినట్టు. భోగాసక్తి నశిస్తే ఇతడికి జ్ఞానం పూర్ణమైనట్టు. చూసారా? అందుకని ఇంద్రియాలు చాలా ప్రధానమైనటువంటివి. అంటే మనల్ని పథభ్రష్టులను చేసేటువంటి దుష్టమైనటువంటి అశ్వములు అని చెప్పింది కఠోపనిషత్తు. మనల్ని బోల్తా కొట్టిచ్చేస్తాయి ఇంద్రియాలు. ఏ విధంగా దుష్టమైనటువంటి అశ్వాలను కట్టినటువంటి రథాన్ని తీసుకొని ఆ దుష్టాశ్వాలు ఏం చేస్తాయి, వాటికి మార్గాన్ని తప్పించి ఆ రథికుని గోతిలో పడేస్తాయి. అదేవిధంగా ఇంద్రియాలు కూడా వీని సంసారం అనే గోతిలో పడేస్తాయి. యముడు అందరినీ యమనం చేస్తాడు, నియమనం చేస్తాడు, కానీ సంయమిని నియమనం చేయలేడు. అంటే ఇంద్రియాలను దమనం చేసినటువంటి సంయమి ఎవరైతే ఉంటారో అతన్ని యముడు కూడా నియమనం చేయలేడు. ఎందుకు? ఇతడు మొదలే నియమనంలో ఉన్నాడు. ఇంకా అతడిని వచ్చి యముడు వచ్చి ఇతని నియమనంలో పెట్టేది ఏముంది? అదే అన్నమాట. అంటే సంయమనం కలిగినటువంటి వాడిని యముడు కూడా అతన్ని ఏమి చేయలేడు అని ఈ విధంగా దమనం గురించి చెప్తూ, ఈ దమ అనే శబ్దాన్ని మార్చామనుకో అదేమవుతుంది? మద అవుతుంది. దమ అనే శబ్దాన్ని మారిస్తే ఉల్టా చేసినాం, ఇక్కడిదక్కడ అక్కడిది ఇక్కడ చేసినాం అనుకో ఏమవుతుంది? మద అవుతుంది. ఆ మదం అనేది ఆసురీ సంపత్తి, దమం అనేది దైవీ సంపత్తి. అందుకని మదాన్ని వదిలిపెట్టి దమమును ఆశ్రయించాలి, దమమును మనము పట్టుబడి చేసుకోవాలి అంటాడు. ఒకవేళ ఇంద్రియ దమనం లేకపోతే వాడు సాధన చేయలేడు, సాధన నుంచి పథభ్రష్టుడవుతాడు. దానికి ఉదాహరణ ఇచ్చినాడు ఇక్కడ రామకృష్ణానంద స్వాముల వారు. సింహము సంవత్సరానికి ఒకేసారి రతిక్రియ జరుపుతుందంట. కానీ ఈ మిగతా జంతువులు ఉన్నాయి కదా, ఏనుగు మొదలైనటువంటి, చూడడానికి సింహం యొక్క ఆకారంలో ఇది ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ ఏనుగు అనేది. కానీ ఆ సింహము ఈ ఏనుగు యొక్క కలలో వస్తే చాలు సింహం చనిపోతుందని చెప్తున్నారు. అంటే దానికి ఆ భయం ఎందుకు వచ్చింది అంటే ఇంద్రియ దమనం లేదు ఆ ఏనుగుకు. అందుకని ఇంద్రియ దమనం లేకపోతే వాడు ఏది సాధించలేడు అని చెప్తూ, సంవత్సరేణ కురుతే రతిమేక వారం. సింహము సంవత్సరానికి ఒకసారి మాత్రమే రతి క్రీడ సలుపుతుంది అంటారు. అందుకని అది సింహానికి రాజు అయింది. సింహానికి అదే అడవికి అది ఏమైంది? సింహము రాజు అయింది. చూసారా? ఆ రాజరికము, ఆ గొప్పతనము అది ఓట్లేసి తెచ్చుకునిలే. ఎవరు? సింహం. ఓట్లేసి గెలిచి అధికారాన్ని చెలాయిస్తారు కదా, అట్లా తెచ్చుకోలే ఈ సింహం. ఎట్లా తెచ్చుకుంది? ఇంద్రియ దమనం చేత, స్వప్రయత్నం చేత సంపాదించుకుంది. అదేవిధంగా మనం కూడా ఇంద్రియాలను జయించినట్లయితే మనం కూడా మోక్ష సామ్రాజ్యానికి చక్రవర్తులం కాగలుగుతాం. అందుకని ఇంద్రియ దమనం చాలా అత్యావశ్యకం ఉంది సాధకునికి. ఈ ప్రకారంగా దమం చెప్పి తర్వాత యజ్ఞం గురించి చెప్పినాడు. యజ్ఞం అంటే సామాన్యంగా మనం చేసుకుంటూ ఉంటున్నాం కదా, ఇక్కడ ఆహ్వానం చేయడము ఇది ఒక యజ్ఞం అనుకుంటున్నాం కదా. కానీ వాస్తవంగా యజ్ఞం అనేటువంటి మాటకు పారమార్థికంగా అర్థం కనుక తీసినట్లయితే యజ్ఞో వై విష్ణు అన్నాడు. యజ్ఞం అంటే విష్ణు అంటే విష్ణు వ్యాపనే. విష్ణు అనే ధాతువు వ్యాపకార్థంలో వాడబడుతుంది. అంటే వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని చింతన చేయడమే వాస్తవమైనటువంటి యజ్ఞము అంటారు. సాధారణ యజ్ఞం మనం చేసేది ఉంటుంది. అయితే ఇంకా కొంచెము వ్యవహారిక దృష్టితో చూసినట్లయితే
మనం ఏ పని చేసేది కూడా అదొక యజ్ఞమే అవుతుంది అంటాడు. ఏ పని చేసినా కూడా దైవార్పితంగా మనం చేసినట్లయితే అది యజ్ఞమే అవుతుంది. అందుకని మనం చేసే ప్రతి క్రియ, ప్రతి వ్యాపారం కూడా దైవార్పితంగా చెయ్యాలి. స్వార్థపూరితంగా ఈ పని చేస్తే ఈ ఫలం వస్తుంది, ఆ ఫలభోగాన్ని అనుభవించేవాడిని నేను, ఈ కర్మకర్తను నేను, దానికి ఫలభోక్తను నేను అని ఈ ప్రకారంగా చేస్తే అది యజ్ఞం అనబడదు. కాబట్టి మనం ప్రతి చేసే పని కూడా భగవదర్పితంగా చేసినట్లయితే అది యజ్ఞం అవుతుంది అని చెప్పినాడు. ఇక ఈ దానము ధర్మం కూడా యజ్ఞంలోనే గణనమవుతుంది అని చెప్పినాడు. యజ్ఞం తర్వాత స్వాధ్యాయము అన్నాడు. ఇక్కడ స్వాధ్యాయము అంటే స్వ అంటే ఆత్మ, అధ్యాయం అంటే శాస్త్రోక్త రీతి చేత భగవంతుని యొక్క చింతన. ఇది స్వాధ్యాయం అంటారు. ఈ స్వాధ్యాయంలో మనకు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, యోగ వాసిష్టము, భాగవతము, రామాయణము, భారతము ఇత్యాది సద్గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వీటిని అధ్యయనం చేయడమే స్వాధ్యాయము అంటాడు కదా. కేవలం చదవడం కాదు. స్వాధ్యాయం అంటే అంటారు కొంతమంది మాతోనే, మాకు బాగా చదువు వస్తుంది, మేము చాలా గ్రంథాలు చదివినామంటారు. వాళ్ళు మాతో వీళ్ళు చెప్తారు అప్పుడప్పుడు వచ్చి కొంతమంది, మేము ఎన్నో గ్రంథాలు చదివామండి, మాకు వేదాంతం అంతా తెలుసు అంటారు. స్వతంత్రంగా చదివారు. స్వతంత్రంగా చదివితే వేదాంత రహస్యాలు తెలుస్తాయా బాబా? వేదాంతంలో రహస్యం ఉంటుంది. శబ్దం ఒకటి ఉంటుంది, అర్థం వేరే ఉంటుంది. వాడు చదువుకున్నాడు స్వతంత్రంగా, ఆ రహస్యం మనకి తెలుస్తుందా? తెలియదు. ఒక్కొక్క శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి. ప్రకరణాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రకరణం ఏమున్నది, అక్కడ ఏం అర్థం చేయాలి వానికి ఏం తెలుసు? స్వతంత్రంగా చదివినటువంటి వానికి తెలియదు. మరి వానికి ఆ వేదాంతం యొక్క తాత్పర్యం తెలుస్తుందా? తెలియదు. అందుకని గురుముఖ ద్వారా వేదాంతాధ్యయనము చెయ్యాలి అన్నాడు. ఇక్కడ కేవలం చదవడమే కాదు, గురుముఖ ద్వారా శ్రవణం చేసి దాన్ని మనన నిధిధ్యాసనలు చేసినప్పుడే ఆ వేదాంతం యొక్క అభిప్రాయం, తాత్పర్యం, నిచోడ్, సారం తెలుస్తుంది మనకు. కేవలం చదవడం కాదు. శాస్త్రం యొక్క మర్మం తెలుసుకునేందుకు తాళం చేయి వంటిది స్వాధ్యాయము అన్నాడు. శాస్త్రం యొక్క మర్మం, శాస్త్రం యొక్క తాత్పర్యం ఏమున్నది తెలుసుకోవాలంటే స్వాధ్యాయమే ఇది తాళం చేయి వంటిది అంటాడు. అది తాళం చేయి ఉంటేనే తాళం తెరుచుకుంటుంది. తాళం చేయలేకపోతే తాళం తెరుచుకోదు. అవునా? అట్లా మనం గురుదేవుని యొక్క ముఖారవిందం నుండి స్వాధ్యాయం చేయాలి. అప్పుడే శాస్త్రం యొక్క మర్మం తెలుస్తుంది, శాస్త్రం యొక్క తాత్పర్యం తెలుస్తుంది. అదే ఈ రోజుల్లో చాలా వరకు శాస్త్ర జ్ఞానం లేకనే అందరూ పతనమైపోతున్నారు, చెడుదారిన పడుతున్నారు. శాస్త్రజ్ఞానం ఉంటే ఆ విధంగా పోవడానికి అవకాశం లేదు. శాస్త్రజ్ఞానం లేదు. ఆ గురువు దగ్గర వాళ్ళు ఉండి కొన్ని సంవత్సరాలుగా అధ్యయనం చేసింది లేదు. అందువల్ల శాస్త్రజ్ఞానం లేదు. శాస్త్రజ్ఞానం లేకపోతే వారు సరి అయిన త్రోవలో నడుచుకోరు. శాస్త్ర వ్యతిరిక్తమైనటువంటి, శాస్త్రాన్ని ఉల్లంఘించి శాస్త్ర నిషిద్ధమైనటువంటి ఆచరణ చేస్తారు కదా. కొందరు అంటారు, మేము గురువుల దగ్గర చాలా సేవ చేశామండి, కొన్ని సంవత్సరాలు చేశాం మేము అంటారు. మరి ఏం అధ్యయనం చేశారు మీరు? గురువు దగ్గర ఉండి వేదాంత గ్రంథాలను ఏమైనా అధ్యయనం చేశారా? లేదు. మరి ఏం లాభం కదా. కేవలం సేవ చేశావు, సరే, గురువు యొక్క అనుగ్రహం ఉంది నీకు, ఉన్నంత మాత్రం సరిపోయిందా? మనకు 4 కృపలు కావాలని మొన్న చెప్పుకున్నాం. గురు కృప ఉండాలి, వేద కృప ఉండాలి, అంటే శాస్త్ర కృప ఉండాలి, మరి ఈశ్వర కృప ఉండాలి, మరియు అంతఃకరణ కృప ఉండాలి. ఈ 4 కృపలు ఉంటేనే కానీ జ్ఞానం కలుగుతుంది. కేవలం గురు కృప ఉంటే సరిపోదు. గురువు అనుగ్రహించాడు, ప్రసన్నుడైనాడు నీ సేవకు. కానీ గురువు ద్వారా నువ్వు ఏం తెలుసుకున్నావు, ఏం తెలుసుకున్నావు, ఏం అధ్యయనం చేసావు, ఏ శాస్త్రాన్ని అభ్యాసం చేసావు? లేదు. మరి ఎందుకు? అంతేనా లేదా? అందుకని ఈ శాస్త్ర అధ్యయనం లేకనే చాలామంది శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మల్లో ప్రవృత్తులు అవుతున్నారు. అసలు వారికి తెలియడం లేదు మేము నిషిద్ధాచరణ చేస్తున్నాము అని కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఎందుకు? చెప్పిన వారే లేరు కదా. ఏ విధమైన ఆచరణ ఇది శాస్త్ర నిషిద్ధము అని చెప్పిన వారే లేరు. వీళ్ళు అధ్యయనం చేసింది లేదు. వాళ్ళు తెలుసుకున్నదే సత్యము, అదే సదాచరణ అని అనుకుంటారు. చూసారా? ఇది చాలా పొరపడుతున్నారు. శాస్త్ర అధ్యయనం లేక చాలా పొరపడుతున్నారు. అందుకని శాస్త్రాధ్యయనం చాలా విలువైనటువంటిది. స్వాధ్యాయ విహీనమైనటువంటి జ్ఞానము శూన్యము అన్నాడు. శాస్త్రాధ్యయనం లేక మేము జ్ఞానులం అని చెప్పుకోవడము ఇది చెప్పుకోవడానికి రాదన్నమాట. ఎందుకంటే చాలా హీనమైనటువంటి వ్యవహారం.
శాస్త్రజ్ఞానం లేదు, గురువులను ద్వారాను ముఖ ద్వారా తెలుసుకోలేదు, జ్ఞానులమని ఎలా అనుకుంటున్నావు నువ్వు? దానికి ప్రమాణం ఏమిటి? నువ్వు తెలుసుకునేది యథార్థమే అని ప్రమాణం ఏమిటి చెప్పండి. శాస్త్రమే చెప్పాలా లేదా? ఇగో ఈ లక్షణాలు కలిగి ఈ విధంగా మనం ఆచరించినట్లయితే, ఈ విధంగా తెలుసుకుంటే ఇది యథార్థ జ్ఞానము, దీని చేత మనకు మోక్షం కలుగుతుంది అని చెప్పడానికి ప్రమాణం ఏమిటి? శాస్త్రం. ఇదే అధ్యాయంలో చెప్తాడు ముందు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుం ఇహార్హసి యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరాంగతి. పక్కా చెప్తాడు. కాబట్టి ఎవరికైతే శాస్త్రజ్ఞానం లేదో, శాస్త్రోచితమైనటువంటి ఆచరణ లేదో, ఎవరో చెప్పారు మేము వారి యందు విశ్వాసం పెట్టాము, వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటే వాళ్ళు చెప్పింది సత్యము, ఇది ప్రామాణికమని, దానికి ప్రమాణం ఏమిటి? శాస్త్రమే ప్రమాణం. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. తే అంటే నీకు, తస్మాత్ అందువల్ల శాస్త్రమే ప్రమాణము. అందువల్ల ఇక్కడ శాస్త్రజ్ఞానం లేక, శాస్త్రోచితమైనటువంటి ఆచరణ లేకపోయినట్లయితే, యత్ శాస్త్ర విధిముత్సృజ్య శాస్త్ర విధిని ఉల్లంఘించి ఎవరైతే ఆచరిస్తారో సహా న సిద్ధిం ఆప్నోతి నా పరాం సుఖం. వాడు ఈ లోకంలో ప్రగతిని పొందలేడు, అభివృద్ధిని పొందలేడు, మరి పరలోకం కూడా వానికి దొరకదు, మోక్షం అయితే అత్యంత దూరం అని చెప్తాడు మనకి ఇది అధ్యాయంలో చివరిలో. కాబట్టి స్వాధ్యాయం అనేది చాలా ప్రధానమైనటువంటిది. అందుకే సత్సంగము చేస్తూ ఉండాలి. సత్సంగంలోనే స్వాధ్యాయం అవుతుంది. అందుకని సత్సంగం లేకపోతే అది అపూర్ణమైనటువంటి జ్ఞానమే అనబడుతుంది, ప్రతిభ వికసించదు. అందుకే మనకు తైత్తరీయ ఉపనిషత్తు కూడా చెప్తుంది, స్వాధ్యాయాన్మా ప్రమద, స్వాధ్యాయం నుంచి నువ్వు ప్రమాదమును పొందకు అంటే విస్మరించకు. ప్రమాదం అంటే అవశ్య కార్య విస్మరణం ప్రమాద. చేయవలసినటువంటి పనిని చేయకుండా దాన్ని విస్మరించడమే ప్రమాదం అనబడుతుంది. అందుకని స్వాధ్యాయాన్ని నువ్వు మరిచావనుకో ఇది ప్రమాదం అవుతుంది. ప్రమాదం జరిగితే నీకు ప్రగతి ఉండదు అని వేదం ఆదేశించింది. స్వాధ్యాయమున ప్రమాదం తగదు. స్వాధ్యాయం అనేది బ్రహ్మయజ్ఞం అని చెప్పింది ఉన్నది. పంచయజ్ఞాలు చెప్పినవి ఉన్నాయి కదా గృహస్థులకు, అధ్యాపనం బ్రహ్మయజ్ఞ. మరి ఈ విధంగా ఏవైతే యజ్ఞాలు చెప్పినాయో అందులో అధ్యాపనం బ్రహ్మయజ్ఞం, స్వాధ్యాయం ఏదైతే ఉందో ఇది బ్రహ్మయజ్ఞం అనబడుతుంది. స్వాధ్యాయం చేత ఋషి రుణం నుంచి మనం ముక్తులమైపోతాం. ప్రతి ప్రాణికి 3 రుణాలు ఉంటాయి. పుట్టుకతోనే 3 రుణాలతో పుడతాడు. నాకు ఏ అప్పు లేదు, నాకు ఏ రుణం లేదనుకుంటే కుదరదు. ప్రతి వాడు పుట్టుకతోనే 3 రుణాలతోనే పుడతాడు. ఒకటి పితృ రుణము, ఒకటి ఋషి రుణము, ఒకటి దైవ రుణం కదా, దేవ రుణం. ఈ 3 రుణాలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. దేవ రుణం నుంచి ముక్తులం కావాలంటే పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. దైవ సంబంధమైనటువంటి కర్మలు చేసినట్లయితే దేవ రుణం నుంచి ముక్తులు అవుతారు. ఇక పితృ రుణం నుంచి ముక్తులు కావాలంటే అతడు శ్రాద్ధ వగైరా చేసినట్లయితే పితృ రుణం నుంచి ముక్తుడవుతాడు. మరి ఋషి రుణం నుంచి ముక్తుడు కావాలంటే స్వాధ్యాయం చేయాలి, శాస్త్రాధ్యయనం చేయాలి. చేస్తేనే కానీ ఋషి రుణం నుంచి ముక్తులవుతారు. చూడప్పుడు ఋషులందరూ కూడా వారి జీవితాలను సంపూర్ణంగా అంకితం చేసి కొన్ని శాస్త్రాలు రాశారు. ఎవరి కోసం రాశారు? వారు వాళ్ళ కోసమా? శాస్త్రాలు ఎవరి కోసం? ఇప్పుడు వ్యాస భగవానుడు ఉన్నాడు, భాగవతాన్ని రచించాడు, భారతం రచించాడు, బ్రహ్మసూత్రాలు రచించాడు, పురాణాలు రచించాడు. ఎవరి కోసం? మన కోసమే కదా. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. మరి అనేక మంది ఋషులు మనం ఉపనిషత్తుల్లో తెలుసుకుంటాం. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క మంత్రద్రష్ట, ఒక్కొక్క ఉపనిషత్తుకు ద్రష్ట ఉన్నాడు. ఆ ఉపనిషత్తులను ప్రకటన చేశాడు ఆ ఋషి. ఎవరి కోసము? మరి ఇప్పుడు ఈ వర్తమానంలో ఈ కొన్ని 700-800 సంవత్సరాల లోపల్లో మనకు మధుసూదన సరస్వతి, మరియు విద్యారణ్య గురుదేవులు, మరి అప్పయ్య దీక్షితులు, మరియు హర్ష మిశ్రాచార్యులు, చిత్సుకాచార్యులు కదా, మరి భామతీకారు, వాచస్పతి మిశ్రులు, వాళ్ళు కూడా వేదాంత గ్రంథాలను రచన చేశారు. ఎందుకోసం రచన చేశారు? అవి మనుషులకేనా, పశువులకా? మనుషులకే కదా. మరి మన కోసం వాళ్ళు అంత కష్టపడి జీవితాన్ని మొత్తం దారబోసి మనకు గ్రంథాలు రచన చేసి అందిస్తే వాటిని మనం అధ్యయనం చేయకపోతే వాళ్ళ రుణములో పడిపోమా మనం?
పశువుల కోసం కాదు కదా రచించింది, మనుషుల కోసమే కదా. మీరు చదివి తరించండి అని కదా మనకు చెప్పింది. మరి వాటిని అధ్యయనం చేయకపోతే, వేదాంతాన్ని అభ్యాసం చేయకపోతే మనం ఋషి రుణం నుండి తప్పుకోలేము, నరకానికి పాత్రలవుతాం. అందుకని స్వాధ్యాయము ఋషి రుణాన్ని నుంచి తీరుస్తుంది. చూడు, ఒక లోకమాన్య తిలక్ ఈ విధంగా అన్నాడని రామకృష్ణానంద చెప్తున్నాడు. నన్ను నరకంలో పెట్టినా పర్వాలేదు, మంచి పుస్తకాలను అపేక్షిస్తాను. మంచి పుస్తకాలు నరకం నుండి తప్పించి స్వర్గానికి అవి చేరుస్తాయి, లేదా ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తం చేస్తాయి అన్నాడు లోకమాన్య తిలక్. ఈ వర్తమానం మొన్నటి వాడే. నరకానికి పంపించినా సరే నాకు మంచి గ్రంథాలు అధ్యయనం చేసేటువంటి సదవకాశాన్ని కల్పించు అని భగవంతుని ప్రార్థించాడు. చూడు, మరి గ్రంథ అధ్యయనం ఎంత ఉత్కృష్టమైందో చూడు. శాస్త్రం లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు. అందుకని శాస్త్రజ్ఞానం ఉండాలి. ఈ స్వాధ్యాయ స్థానాన్ని నేడు వార్తాపత్రికలు ఆక్రమించాయి అంటాడు స్వామీజీ. అంటున్నాడు ఇక్కడ రామకృష్ణానంద స్వామి. స్వాధ్యాయాన్ని అధ్యయనం చేయవలసిన చోట మనం ఏం చేస్తున్నాము? పొద్దున్నే లేచి పక్కల ఉండే ఏం చదువుతున్నాం? వార్తాపత్రికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ కదా. మన గతి అక్కడికి వచ్చింది అంటాడు. స్వాధ్యాయం చేయవలసినటువంటి మనము ఈరోజు వార్తాపత్రికలు చదివేటువంటి నికృష్ట స్థితికి దిగజారవలసి వచ్చింది అంటాడు. ఏముంటుంది పాత వార్తాపత్రికల్లో? వాడు వీడిని చంపాడు, వీడు వాడిని చంపాడు, అక్కడ ఇదేంది, ఇక్కడ అదేంది, అదే కదా లోకవార్తలే కదా. మోసాలు ఇవన్నీ వస్తాయి. అవన్నీ చూసేసరికి వీని బుద్ధి పాడైపోతుంది. ఎప్పుడు అధ్యయనం చేస్తాడు, ఎప్పుడు ఆధ్యాత్మ చింతన చేస్తాడు వీడు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం అంటాడు. కాబట్టి సాధకుడైనటువంటి వాడు స్వాధ్యాయం తప్పకుండా చెయ్యాలి. స్వాధ్యాయం చేయకపోతే వాడు సాధకుడే కాదు, భక్తుడే కాదు. కొందరు అంటారు సత్సంగం చేయడానికి, స్వాధ్యాయం చేయడానికి మాకు సమయం ఎక్కడిది స్వామీజీ, మాకు సమయమే సరిపోతలేదు, మాకు పొద్దే పోతలేదు అంటారు. పొద్దు పోతలేదంటే ఏమన్నా అన్నట్టు? అంటే మాకు చావు తొందరగా వస్తలేదు అన్నట్టు, అంతే కదా. పొద్దు పోతలేదంటే ఏమన్నట్టు? సమయం గడిస్తే మనకు చావు దగ్గర వస్తుంది, అంతే కదా. ఎట్లా క్షణాలు గడుస్తూ ఉంటే మనకు చావు దగ్గర వస్తుందా, దూరం పోతుందా? దగ్గర వస్తుంది. నాకు పొద్దు పోతలేదంటే వాడు ఏం కోరుకున్నట్టు? అంటే నాకు చావు దగ్గరికి వస్తలేదు ఇంకా అన్నట్టు. అంటే వాడు చావు కోరుకున్నట్టే కదా. వాడు పొద్దు పోతలేదు అన్నట్టు వాడు ఏం కోరుకున్నట్టు? చావు కోరుకున్నట్టు. అందుకని ఇట్లాంటి తామసమైనటువంటి పనులు చేయవద్దు. పూర్వకాలం మన విద్యాభ్యాసం ప్రణవంతో అనగా ఓంకారంతో ప్రారంభమయ్యేది కదా. విద్యాభ్యాసం మొట్టమొదలు పిల్లవానికి ఓంకారాన్ని పెట్టించేవాళ్ళు. ఓం అనే అక్షరం పెట్టించి దాన్ని దిద్దు, ఆ బల్పమో ఏదో ఉంటుంది కదా, చాక్పిసా ఏముంటుంది బల్పం, దాన్ని ఓంకారం పెట్టించి దిద్దుమనేవారు. అంటే మన విద్యాభ్యాసం ఓంకారంతో ప్రారంభమయ్యేది. చూసారా? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియానికి పంపిస్తారు కదా. వాడు ఓంకారమా, ఇక వాడన్నీ పాశ్చాత్య సంస్కృతికి సంబంధించినటువంటి సిలబస్ పెడతాడు వాడు వాళ్ళు చదువుకోవడానికి. ఇప్పుడు వాడు ఏం నేర్చుకున్నాడు? పాశ్చాత్య సంస్కృతి నేర్చుకుంటాడు. వాడు పెద్దగా అయినాక ఏమవుతాడు? వాడు పతనమైపోతాడు. పాశ్చాత్య సంస్కృతి అనుసరించే ఇప్పుడు అదే కదా ఇప్పుడు వర్తమానం జరుగుతుంది. మనకు ఆధ్యాత్మ శాస్త్రము, వేదాంతము, ఈ భక్తి ఇది ఎందుకు ముందుకు వస్తలేదు, ప్రగతి ఎందుకు అవుతలేదంటే ఇదే అన్నమాట. వానికి చిన్నప్పటి నుంచే పాశ్చాత్య సంస్కారం నేర్పుతున్నారు. వానికి ఇంగ్లీష్ మీడియం. ఈ తల్లిదండ్రులకి ఏమైనా బుద్ధి ఉందా? వీళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం అని వీళ్ళకు పిచ్చి పట్టింది కదా. వాళ్ళు పాశ్చాత్య సంస్కారం నేర్చుకొని చివరికి ఆ నేర్పిన తల్లిదండ్రులకే తన్ని ఎల్లగొడుతున్నారు ఇంట్లో నుంచి. కాబట్టి మన పిల్లలకు కూడా సంస్కారం నేర్పాలంటే తల్లిదండ్రులకు కూడా ఇంత పరిజ్ఞానం ఉండాలి, ఆధ్యాత్మ జ్ఞానం ఉండాలి. అక్షరాభ్యాసము క్షరమైపోయింది అంటాడు. అక్షరాభ్యాసం, అక్షరం అంటే ఎప్పుడు క్షయించినటువంటి నాశనం కానటువంటి పరబ్రహ్మ తత్వం, దాని గురించి బోధిస్తుంది అక్షరాభ్యాసం. ఇప్పుడు ఆ అక్షరాభ్యాసం పోయి క్షరాభ్యాసం అయిపోయింది అంటాడు. నాశవంతమైనటువంటి విద్యలు నేర్చుకుంటున్నారు పొట్ట కోసం కదా. సాక్షర విపరీతాశ్చేత్ రాక్షస పరికీర్తిత. ఒక శ్లోకం ఒక పంక్తి ఇచ్చినాడు. సాక్షరుడు కావాలి మనం, అంటే అక్షరాలు నేర్చుకొని అక్షర పరబ్రహ్మని తెలుసుకునేటువంటి వాళ్ళం కావాలి మనం. ఆ సాక్షర దాన్ని విపరీతం చేస్తే సాక్షర 3 అక్షరాలనే అందులో. సాక్షర అనే ఆ శబ్దాన్ని ఉల్టా చేయండి, రాక్షస అవుతుంది. అది
కదా. సా అక్షర పోయి రాక్షస అవుతుంది. అంటే వాడు అక్షర జ్ఞానాన్ని చేసుకోలేక వాడు రాక్షసుడైపోతున్నాడు అని చెప్తున్నాడు. ఈ విషయంలో రామకృష్ణనాథ స్వామి చాలా తన యొక్క విషాదాన్ని వ్యక్తం చేశాడు ఇక్కడ. ఆయన యొక్క ఆ రచనను బట్టి చూస్తే ఎంత బాధపడుతుండేనో ఆ స్వామీజీ అని అనిపిస్తుంది. చూడు, విద్యాభ్యాసం చేసి నువ్వు తరించరా అని అంటే వీడు విద్యాభ్యాసం చేయడు, నకలు కొడతాడు, నకలు కొట్టి పాస్ అవుతాడు. లేకపోతే ఆ నకలు కొట్టేది కూడా బంద్ అయింది. ఇప్పుడు పైసలు ఇస్తే అయిపోయి సర్టిఫికేట్ ఇస్తారు, అయిపోతుంది. కొన్ని డబ్బులు ఇస్తే సర్టిఫికేట్ ఇస్తాడు, బస్ ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇక ఉద్యోగాలకు పోతారు. వాడు ఏం చేస్తాడో ఇక ఉద్యోగం కదా. ఇట్లా అవన్నీ వర్ణన చేశాడు ఇక్కడ. కానీ మనకు ప్రహ్లాదుడు చెప్పాడు, చదువు అంటే ఎటువంటిది ఉండాలి? చక్రహస్తుని ప్రకటించు చదువు కదా. ఆ చక్రహస్తుడైనటువంటి ఆ పరమాత్మను ప్రకటన చేసేటువంటి చదివే చదువు. అది నిజమైన చదువు. అది వదిలేసి మనం అనాత్మ అనేటువంటి చదువును చదువుతూ ఉన్నాము. ఈ విధంగా మనము ఎంతవరకు వచ్చాము అని అంటే స్వాధ్యాయ అక్కడికి వచ్చాము. ఇక తప ఆర్జవం, తపస్సు ఆర్జవం మరికొన్ని కూడా ఉంటాయి. ఆ విషయం క్రమంగా సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.